హాక్స్ జీన్స్ లేదా హాక్స్ జన్యువులు అని తెలుగులో పిలుస్తారు. హాక్స్ జన్యువులు అనేవి హోమియోటిక్ జన్యువుల యొక్క ప్రత్యేక సమూహము. ఇవి అభివృద్ధి చెందుతున్నటువంటి పిండంలో పూర్వాంతం నుంచి పరాంతం వరకు అక్షం వెంబడి దేహ భాగాల గుర్తింపును నియంత్రిస్తాయి. ఇవి హోమియోడొమైన్ అని పిలువబడే అత్యంత సంరక్షించబడిన DNA బంధిత డొమైన్లను కలిగి ఉన్న అనులేఖన కారకాలను సంకేతపరుస్తాయి. ఇవి హోమియోబాక్స్ అనే 180 క్షారజతల DNA వరుస క్రమాలతో ఏర్పడుతుంది. హాక్స్ జన్యువులను మొదటిసారిగా డ్రోసోఫిలా మెలనోగాస్టర్లో కనుగొనబడ్డాయి. శరీర భాగాలు తప్పుగా ఏర్పడిన ఉత్పరివర్తకాలపై పరిశోధన సమయంలో ఉదాహరణకు స్పర్శ శృంగాల స్థానంలో కాళ్ళు ఏర్పడడం వీటిని గుర్తించారు. తర్వాత సకశేరుకాలలో సహా అన్ని ద్విపార్శ్వౌష్ఠవ జంతువుల్లో బాగా సంరక్షింపబడినట్టుగా కనుగొనబడింది. సకశేరుకాలలో హాక్స్ జన్యువులు క్లస్టర్లుగా ఏర్పడి వేరువేరు క్రోమోజోములపై అమరి ఉంటాయి. సాధారణంగా సకశేరుకాలలో సకశేరుకాలంటే ఇక్కడ చూడండి. సో సకశేరుకాలంటే చూడండి ఇక్కడ మనకి ఏమున్నాయి. సకశేరుకాలంటే హ్యూమన్ బీయింగ్స్లో మనం చూసుకుంటే ఏమేమి ఉన్నాయి. హాక్స్ ఏ, హాక్స్ బి, హాక్స్ సి, హాక్స్ డి, ఈ 4 కూడా మనకు జన్యువులు మనం చూస్తాం. హాక్స్ జన్యువులు వెన్నెముక వెంబడి కశేరుకాల గుర్తింపును నిర్ధారిస్తాయి. ఇవి గ్రీవ, ఉర, త్రిక, కటి మరియు పుచ్చ ప్రాంతాల మధ్య తేడాను సూచిస్తాయి. హాక్స్ ఏ మరియు హాక్స్ డి క్లస్టర్లు సకశేరుకాల అంగాలలో సమీపం నుంచి దూరస్థం వరకు అంటే భుజం నుంచి వేలు చివరి వరకు నమూనా ఏర్పాటును నియంత్రిస్తాయి. ఇవి వెనుక మెదడు మరియు కశేరు నాడీదండంలోని సెగ్మెంట్లను కూడా గుర్తిస్తాయి. హాక్స్ జన్యువులు అవయవ ఉత్పత్తిలో పాల్గొంటాయి. గుండె, ఆహారనాళం మరియు మూత్ర జననేంద్రియ వ్యవస్థ లాంటి నిర్మాణాల ఏర్పాటును ప్రభావితం చేస్తాయి. హాక్స్ జన్యువులు నేరుగా నిర్మాణాలను నిర్మించవు. ఇవి శరీర నిర్మాణం కోసం కావలసినటువంటి ప్రోటీన్లను సంకేతపరిచే నిర్మాణాత్మక జన్యువులను నియంత్రిస్తాయి. ఒక హాక్స్ జన్యువులో వచ్చే చిన్న మార్పు పెద్ద శారీరక తేడాలకు కారణమవుతుంది. వివిధ జాతుల్లో హాక్స్ జన్యువులు ఒకే రకంగా ఉంటాయి. ఇవి సామాన్య వంశ పారంపర్యాన్ని సూచిస్తాయి.